ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దినదినము నూతనమైన మాటలతో మీ కుటుంబాలను దర్శిస్తూ దేవుని యొక్క మహా ఉచితమైన కృప చొప్పున దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను వివరించుటకు దేవుడు ఈ రీతిగా కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మీరు చక్కగా వాక్యం వింటున్నారని, వాక్యంలో బలపడుతూ మీ ప్రార్థన జీవితాన్ని ఇంకా పరిపూర్ణం చేసుకుంటూ ఉంటున్నారని మేము నమ్ముచున్నాము. మంచిది. ప్రియమైన వాళ్ళరా, చూస్తుండగానే సమయము చాలా గతించిపోతుందండి. త్వరితంగా ఎంత త్వరితంగా గతించిపోతుందో, గతించిన కాలాన్ని తీసుకొని రాలేం, కానీ ఉన్న కాలాన్ని మనం అందరము సద్వినియోగపరచుకోవలసిన వారమై ఉన్నాం. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఒక నూతనమైన మాట మీకు తెలియచేయాలి. ఆ మాటల ద్వారా నన్ను నేను బలపరుచుకుంటూ మిమ్మల్ని కూడా బలపరచాలని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈ దిన కాలం కూడా ఒక ప్రత్యేకమైన స్త్రీలను గురించి నేను చాలామందిని రాసుకున్నాను, కానీ సమయానుకూలంగా దేవుని చిత్తానుసారంగా కొంతమందిని మీకు తెలియజేస్తాను. వారి యొక్క జీవిత విధానము, వారి యొక్క ప్రార్థనా జీవితము, వారి యొక్క ప్రార్థనా జీవితం ద్వారా వారి కుటుంబాలను ఎలా కట్టుకున్నారో మనము కూడా మన ప్రార్థనా జీవితం ద్వారా మన కుటుంబాలను కూడా చక్కగా కట్టుకోవాలని మా ఆశ. రండి, వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు దేవాది దేవుడు ఈ దినకాలం మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏమనగా ప్రత్యేకమైన స్త్రీలు. ప్రత్యేకమైన స్త్రీలు. ప్రత్యేకము అంటే వారి యొక్క ప్రత్యేకంగా ఉంటారన్నమాట. వాళ్ళ వ్యక్తిత్వం అయితేనేమి, వాళ్ళ మాట తీరైతేనేమి, వాళ్ళ ఆలోచన విధానం అయితేనేమి ఇతరులకు సమానంగా ఉండదు, కానీ ఒక మెట్టు ఎక్కువగానే ఉంటారు. అలాంటి వారును ప్రత్యేకమైన వారు అంటారు. రండి, మూలవాక్యంగా వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం. దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా, దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలండి. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు తిమోతి గారితో? తిమోతి, ఎంతో మంది ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితేనా మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలన అన్ని చెప్పుకుంటూ వస్తూ 8వ వచనంలో ఏమని చెప్తున్నాడు? పురుషులు కోపమును సంశయములు లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచు. మరియు స్త్రీల గురించి 9వ వచనం కానుంచి చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్నారు. ఏమంట? మరి స్త్రీలు అనుకవయ్యు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలవగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఓ తిమోతి, దైవభక్తి గల మనం స్త్రీలమని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి క్రియలు ఉండాలి, వారు ప్రత్యేకమైన స్త్రీలుగా ఎలా ఉండాలి అంటే ఏమని చెప్తున్నారు? స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మంచి పనుల ద్వారా, ప్రత్యేకమైన పనుల ద్వారా వాళ్ళు అలంకరించుకునేవారుగా ఉంటే వారు దైవభక్తి గల వారు, దైవభక్తి గల స్త్రీలు అని చెప్పుకోవచ్చు అని తిమోతి గారికి పౌలు గారు తెలియచేస్తున్నారండి. ఈ సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ప్రత్యేకమైన స్త్రీలుగా ఉండాలంటే ఇదిగో మీరు సత్క్రియల చేత మీరు అలంకరించుకోనండి. 7 సవరాలు బంగారు ఉంది కదా అని రోజు వేసుకొని తిరగరు కదండి.
ఇంత పెద్ద జడ ఉందని జడ నిండుతో పూలు పెట్టుకొని తిరగాలని లేదు కదా. ఎంత ఉన్నా లేకున్నా మన దగ్గర దైవభక్తి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉంటే అదే గొప్ప అలంకరణ, అదే ప్రత్యేకమైన వారు అని గుర్తింపు. ఇక్కడ కొంతమందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. వారు ప్రత్యేకమైన వారు ఎలా అయ్యారో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మొదటిగా చూసినట్లయితేనా, ప్రత్యేకమైన స్త్రీలంటే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో ఈమె అంత ప్రత్యేకమైన స్త్రీగా ఎందుకు పేరు కలిగినదో ఎస్తేరు గురించి మనం ధ్యానం చేసుకున్నాము. 4వ అధ్యాయము 16వ వచనము, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదును. ఇక్కడ మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, ప్రత్యేకమైన స్త్రీలుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏమంటున్నారు? మొదటిగా స్వయంగా తనను తాను త్యాగం చేసుకున్న స్త్రీ ఎవరు అంటే ఎస్తేరమ్మండి. ఇక్కడ మనకు చాలా బాగా తెలుసు. ఇక్కడ ఏముంది? 4వ అధ్యాయంలో మొర్దెకై దగ్గర, తన పినతండ్రి దగ్గర ఎస్తేరు పెరుగుతూ వచ్చింది. అహష్వేరోషు దగ్గర వస్తీ రాణిగా ఉంది. తన అందాన్ని బట్టి ఆమె గర్వించి రాజు బ్రహ్మని పిలిచినప్పుడు తన భార్యను అందరికీ పరిచయం చేయాలన్నప్పుడు ఆమె ఆ విందుకు రాకోకుండా రాజు యొక్క ఆజ్ఞను ఆమె ఒప్పుకోలేదు. నేనెందుకు రావాలి అనే గర్వంతో రాజు మాటను తిరస్కరించినప్పుడు ఆమె రాణిగా వస్తిని తొలగించి ఆ షూషాను కోటలో ఉన్న స్త్రీలందరినీ కొంత ఏర్పాటు చేసుకొని రాజుకు సరి అయిన రాణిగా ఎవరు ఎన్నుకోవాలన్నప్పుడు అక్కడ చేరిన స్త్రీలకు వారికి రకరకాల ద్రవ్యాలు, సుగంధ గ్రంథాలు అవన్నీ పూస్తూ ఒకానొక దినాన రాజు దగ్గర నిలవబడినప్పుడు దేవుని దయ కలిగిన ఎస్తేరమ్మ రాణిగా ఎన్నుకోబడింది. ఈమెకు తల్లిదండ్రులు లేరు, కానీ పినతండ్రి అయిన మొర్దెకై యొక్క సంరక్షణలో ఆమె ఎదుగుతూ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండి రాజు యొక్క మనస్సును గెలుచుకోగలిగి ఆ షూషాను కోటలో రాణిగా ప్రవేశించినప్పుడు అక్కడ ఒక కుయుక్తిపరుడైన హామాను ఉన్నాడు. అయ్యా, నేను రాజు తర్వాత రాజు దగ్గర అంత అధికారం పొందుకున్న వాడిని, అందరూ నాకు మొక్కి నమస్కారం చేస్తున్నారు. ఈ మొర్దెకై మాత్రం నేను బయటికి రాజగుమ్మం నుండి బయటకు వచ్చినప్పుడు కానీ లోపలికి పోతున్నప్పుడు కానీ ఈయన ఆ గుమ్మం దగ్గర కూర్చొనే ఉంటాడు, కానీ నాకు వంగి నమస్కారం చేయడు, నాకు మొక్కడు. ఎలాగైనా ఈయన ఇక్కడి నుంచి తొలగించాలని ఆలోచన చేసినప్పుడు యూదులు దేవునికి తప్ప ఎవ్వరికి మొక్కేవారు కాదు, నమస్కారం చేసేవారు కాదు. ఈ మొర్దెకై అలాగే ఉన్నప్పుడు మొర్దెకై మీద ఈ హామాను అనేకమైన ఆలోచనలు కలిగి ఎలాగైనా కానీ మొర్దెకైని సంహరించాలా, వాళ్ళ జాతిని నాశనం చేయాలన్నప్పుడు ఆ వర్తమానం తెలుసుకున్న మొర్దెకై ఎస్తేరమ్మకు ఒక మాట పంపిస్తున్నాడు. ఏమని? అమ్మా, దగ్గర పడిపోయింది, మనమందరము నశించిపోవటకు సిద్ధంగా ఉన్నాము. నువ్వు రాజు కోటలో ఉన్నావు కాబట్టి ఎలాగైనా నువ్వు రాజుతో మాట్లాడనప్పుడు ఆమె అంటుంది, అయ్యా, రాజు సెలవు ఇయ్యందే రాజు దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఒకవేళ వెళితే ఆయన తల ఛేదిస్తాడు అన్నప్పుడు మొర్దెకై అంటున్నాడు, నువ్వేమో నేను బాగుంటాను, నాకేం కాదులే అని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు సహాయం చేయకపోతే చాలా చక్కని మాటలు ఉన్నాయండి 14వ వచనం నుంచి. సహాయము
దేవుడు వేరే దిక్కు నుండి కూడా మాకు పంపిస్తాడన్నప్పుడు ఆమె తన చిన్నాన్నతో అంటుంది, మొర్దెకైతో, చిన్నాన్న ఇదిగో నా నిమిత్తము, నా కోసము నేను కూడా ఉపవాసం ఉంటాను, మీరు కూడా నా నిమిత్తము కూడా అక్కడ సమాజంగా కూడుకున్న వారిని అందరూ 3 దినములు ఉపవాసం ఉండండి. పసిబిడ్డలు మొదలుకొని పండు వృద్ధుల వరకు, జంతువులు సమస్తము ఎవరు కూడా అన్నపానములు పుచ్చుకొనకుండా దేవుని సన్నిధానంలో మొరపెడదాము. వస్తున్న ఆపదను దేవుడు తొలగిస్తాడు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని, నేను నశించిన, కింద వచనంలోనే ఉంది కదా, నేను నశించెదను. నేను చచ్చిపోయినా చచ్చిపోతాను చిన్నానా, ఏమైనా కానీ 3 దినాలు ప్రార్థన చేద్దాం. నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనుకోని రీతిగా వ్యాధులు ప్రబలినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు దేవుని పక్కన పెట్టేసి కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్పుడు దేవా అంటారు. ఒక మాట అంటానండి, కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని మొరపెట్టాలి కాదన్ను. నువ్వు సుఖంగా ఉన్నావు చూడు, సమస్యలు ఏమి నీ దగ్గరికి రానప్పుడు, దేవా ఇంత సంతోషకరమైన జీవితాన్ని నాకు ఇచ్చినావు తండ్రి, చక్కటి భర్తని ఇచ్చినావు, చక్కటి బిడ్డల్ని ఇచ్చినావు, నా కుటుంబం అంతా సంతోష సమాధానాలతో మేము బాగున్నాము, అందును బట్టి నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా అని ఉపవాసం ఉండైనా దేవునికి స్తుతులు చెల్లించవచ్చు కదా. సంతోషంలో ఉన్నప్పుడు హృదయం ఉప్పొంగిపోయి దేవుని పక్కన పెట్టేసేవారు చాలామంది ఉన్నారు. కానీ సంతోషంలో అయినా, ఇబ్బందులో అయినా, ఇరుకులో అయినా, ఏ విధమైన పరిస్థితులు వచ్చినప్పటికైనా కానీ దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎస్తేరమ్మ ప్రత్యేకమైన స్త్రీగా ఎలా గుర్తింపు పొంది అంటే, నేను చనిపోయినా చనిపోతాను, చచ్చిపోయినా పర్వాలేదు, ఇదిగో మన వారందరూ బ్రతుకు నిమిత్తమై ప్రార్థన చేద్దాం, ప్రార్థించండి. ఎస్తేరు ప్రత్యేకమైన స్త్రీగా ఉంది. రెండవదిగా చూసినట్లయితేనా, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న ఈ స్త్రీ గురించి మనం తెలుసుకుందాము. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చును. ఇక్కడ చూసినట్లయితేనా, ఆమె ఊరి పేరే ఆమెకు పెట్టబడి ఉంది. షునేమైన పట్టణంలో ఉన్న ఘనురాలు అంటే మంచి వ్యక్తి అని అర్థము, ప్రసిద్ధికెక్కిన వ్యక్తి అని అర్థము. ఈమె పేరు ఇక్కడ రాయలేదు, కానీ షునేము స్త్రీగా, షునేము పట్టణంలో ఉన్న ఘనురాలుగా, జ్ఞానము గల స్త్రీగా ఈమె ఒక మంచి పేరు తెచ్చుకునిందండి. ఆ ఊరిలోకి ప్రవక్త అయిన ఎలీషా గారు వస్తూ పోతున్నప్పుడు మంచి దైవజనులు, దేవుని యందు భయభక్తులు గల దైవజనులని ఆమె గుర్తించి, చూడండి ఎంత జ్ఞానంగా తన భర్తతో ఆమె మాట్లాడుతుందో. అయా, ఇట్లా మార్గం గుండా వస్తూ పోతూ మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్తున్న దైవజనులు, మంచి దేవుని యందు భయభక్తులు గల దైవజనులుగా నేను గుర్తించి ఉన్నాను. అయా, ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది, మన ఇంటికి కూడా ఆశీర్వాదకరము. కాబట్టి ఇదిగో మన మేడ పైన ఒక చిన్న గది వేద్దాము, ఆయన కొద్దిసేపు అక్కడ సేద తీరుతారు. ఆయన కోసం ఒక మంచ, బల్లము, పీట, దీపస్తంభము అవన్నీ పెట్టినప్పుడు ఆయన భోజనం చేసి కాసేపు పడుకొని, లేదంటే మోకరించి ప్రార్థన చేసుకోవడానికో, దేవుని వాక్యాన్ని చదువుకోవడానికో ఉపయోగకరంగా ఉంటుంది. దైవజనులు మన ఇంట కాలు మోపడం మన ఇంటికి ఆశీర్వాదకరము అని ఎంతో జ్ఞానయుక్తంగా ఆ ఘనురాలు తన కుటుంబ యజమానునికి తెలియచేసినప్పుడు, తన భార్య భయభక్తులు గల స్త్రీ అని ఆ కుటుంబ యజమానుడు గ్రహించి, ఆమె ప్రవర్తన కూడా మంచిది అని గ్రహించి, ఆమె మాటను నో అని చెప్పుకోకుండా ఎస్ అని చెప్పి
ఒక మేడగది కట్టింది. ఒక ప్రత్యేకమైన స్త్రీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆమె దైవజనుల పట్ల ఉన్న భయభక్తులు, శ్రద్ధ ఆ ఎలీషా గారు చూసి ఆమెకు ఏదో కొదువుగా ఉంది, ఆ కొదువ మనం ప్రార్థన ద్వారా తీరుద్దాం అన్నప్పుడు వారికి సంతానం లేదు అని తన శిష్యుని ద్వారా తెలుసుకొని ఆమెను దీవించినాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట వింటున్న ప్రియమైన వాళ్ళ స్త్రీలారా, ఎంతమంది దైవజనులు, నిజమైన దైవజనులు, దేవుని యందు భయభక్తులు గల దైవజనులని మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు? మీ సంఘ కాపరిని నెలకొకసారన్నా పిలుస్తున్నారా? వారం వారం అవసరం లేదులేండి, కనీసం 3 నెలలకు ఒకసారన్నా. సంవత్సరం ప్రారంభమయ్యి ముగింపు దశలోకి వస్తున్నాం మనం. అర్ధ సంవత్సరం దాటిపోయింది. వస్తున్నారా? దైవజనుల యొక్క పాదములు మీ కుటుంబంలో మోపబడి ఉన్నాయా? అలా మోపబడుతూ ఉన్నట్లయితేనా నీ కుటుంబంలో దాగి ఉన్న ఏ దుష్ట శక్తులైనా కానీ, అపవాది శోధనలైనా కానీ, ఏవైనా కానీ దైవజనులు పాదం మోపినట్లయితేనా సర్వాధికారి అయిన దేవుడే నీ గృహాన్ని దర్శించినప్పుడు ప్రతి చీకటి శక్తులన్నిటిని పోగొట్టి ఇదిగో తేజోమయుడైన దేవుడు నీ కుటుంబంలో నివాసం చేసేవాడుగా ఉన్నాడు. ఎంతసేపు నువ్వు, నీ కుటుంబం, నీ భర్త ప్రార్థన చేసుకొని వెళ్ళడమే కాదు, కానీ దైవజనులను ఆహ్వానించాలి. ఒక ప్రత్యేకమైన స్త్రీలుగా మనం ఉండాలంటేనా దైవజనుల ఎడల భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. వాళ్ళు దైవజనులు అంటే దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి సర్వాధికారి అయిన దేవుడే మా కుటుంబాన్ని దర్శిస్తున్నాడు అని గిన్నెడు నీళ్ళు ఇచ్చినా మనం ప్రతిఫలం పోగొట్టుకోలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎంతమందిని పిలుస్తున్నారండి? ఆలోచించండి. నీ కుటుంబంలో దైవజనులకు మీరు ఆతిథ్యం ఇస్తున్నట్లయితేనా ఏమి పెద్ద పెద్ద విలువైన ఆహారాలు పెట్టాల్సిన అవసరమే లేదండి. ప్రేమపూర్వకంగా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా చాలు. హృదయపూర్వకంగా ప్రార్థన చేసి వాక్యాన్ని వివరించి నీ కుటుంబంలో ఏ ఇబ్బందులున్నా, ఏ సమస్యలున్నా ఇదిగో నీ కుటుంబంలో ప్రార్థించిన తర్వాత తిరిగి సంఘంలోనైతేనేమి, తన వ్యక్తిగత ప్రార్థనలోనైతేనేమి నీ కుటుంబ పక్షాన మొరపెట్టేవారు దైవజనులు. ఆహ్వానించండి. కోల్పోయిన వాటిని అన్నింటినీ దేవుడు మరలా నీ కుటుంబానికి కృప వెంబడి కృప దీవెనలతో నీ కుటుంబాన్ని నింపేవాడుగా ఉన్నాడు. ఈ ఘనురాలు ఒక ప్రత్యేకమైన స్త్రీగా ఉంది కాబట్టి దైవజనులను తన ఇంట చేర్చుకుని ఆయనకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆయనను ఎంతగానో ఘనపరిచింది కాబట్టి ఆమె ప్రత్యేకమైన స్త్రీగా పేరు తెచ్చుకునింది. 3వ ప్రత్యేకమైన స్త్రీ ఎవరో తెలుసుకుందామా? మనం చూసినట్లయితేనా యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనంలో ఉన్న ఈమె వచ్చి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. అక్కడ చాలిద్దామండి. ఎవరి గురించి చెప్పినారు ఈ మాట అంటే మనకు బాగా తెలుసు. సండే స్కూల్ నుంచి పిల్లలకి అందరికీ కంఠస్థం. సమరయ స్త్రీ గురించి కదండి. పాప జీవితం జీవిస్తుంది సమరయ స్త్రీ. ఎన్నో కుటుంబాలను వేదనలోనికి, శోధనలోనికి నడిపిస్తున్న స్త్రీ. తనని కాని వారిని తన దగ్గర పెట్టుకొని తన జీవితాన్ని, సర్వస్వాన్ని కోల్పోతూ తను తాను నష్టపరుచుకుంటూ వారిని ఆనందింపజేసే జీవితంలో జీవిస్తున్న ఈ సమరయ స్త్రీ ఒకానొక దినాన ఎండవేళ నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు. ఇంత పాపిష్టికరమైన జీవితంలో జీవిస్తున్న ఈ స్త్రీ ఎలా ప్రత్యేకమైన స్త్రీ అయి ఉంటుంది అని మీరు అనుకోగలరు కదా. మంచి ప్రత్యేకమైన స్త్రీనే అండి ఈమె క్రీస్తును కనుగొనింది. ఆమె కనుగొనడానికి యేసు ప్రభుల వారే ఆ యాకోబు బావి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆమెను దాహం అడిగినప్పుడు, అయ్యా మీ వేషధారణ చూస్తే మీరు యూదుల వలె ఉన్నారు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మేము నీళ్ళు ఎలా ఇవ్వగలము మీకు అన్నప్పుడు, అమ్మా నేను ఇచ్చే నీళ్ళ ద్వారా నువ్వు ఎప్పటికీ దప్పిగొనవు అన్నప్పుడు ఆమె
అయ్యా అయితే ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా, ఇంత దూరం మేము రాలేము, నేను వచ్చినా చుట్టూ ఉండే వాళ్ళంతా చెడ్డగా మాట్లాడుకుంటుంటారు అన్నప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె జీవితం అంతా వివరించినప్పుడు ఆమె అంటుంది, ఏమంటుంది? ఇదిగో 29వ వచనంలో చదివినాం కదా, ఏమని చెప్తుంది ఇక్కడ? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి, ఈయన క్రీస్తు కాడా? దేవాది దేవుడే ఒక పాపిని దర్శించినాడు. ఆమె పాత రోత జీవితం అంతా ఆమెకు పట్టబయలు చేసి, ఆమె జీవితం, నీవు జీవిస్తున్న జీవితం చాలా నీచకరమైనదమ్మా అని తెలియజేసినప్పుడు ఆమె అక్కడ ఆ స్థానంలో నిలవబడి కోపపడలేదండి. మనమైతే ఒక చిన్న తప్పిదం చేస్తే, ఒక చిన్న తప్పిదం ఎవరన్నా మన గురించి తెలుసుకున్నప్పుడైతే నడుముకు చెంగు కట్టుకొని కొంగు దూసేసుకొని, ఏం నా గురించి ఇంత చెడ్డగా మాట్లాడినావే అని పోట్లాడడానికి వెళ్తారు చాలామంది. వారి జీవితం అందరికీ తెలుసు, లోకానుసారంగా జీవిస్తున్నారు, దేవునికి మెప్పు కలిగే జీవితం జీవించడం లేదు. ఎవరైనా ఎదురాడితే వారి మీద పోరాడడానికి వెళ్తుంటారు. కానీ ఈ సమరయ స్త్రీ తన పాప రోత జీవితం అంతా ప్రభులు వారు చెప్పినప్పుడు, ఇదిగో తన పాప జీవితం కుండ రూపంలో అక్కడే పడవేసి ఊర్లోకి వెళ్తుంది. అయ్యా, నేను మెస్సైని కనుగొన్నాను, యేసు ప్రభులు వారిని కనుక్కున్నాను, క్రీస్తులను కనుగొన్నాడు. ఎట్లా కనుగొన్నావు నువ్వు అంటే, నా జీవితం అంతా చెప్పేసినాడని. ఆయన నేను మొదటిసారిగా చూశాను, నేను జీవించే జీవితం ఆయన ఎప్పుడు చూడలేదు, కానీ మొత్తం కల్లారా చూసినట్లు చెప్పినాడు. ఈయన క్రీస్తు కాడా అని సువార్తను ప్రకటించిన ప్రత్యేకమైన స్త్రీగా ఉంది. మనం గమనించినట్లయితేనా, సువార్త సేవకురాలుగా సమరయ స్త్రీగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకమైన స్త్రీగా. ఎన్ని సంవత్సరాలు నువ్వు సువార్తను వింటున్నావు, దేవుని యొక్క బోధ వింటున్నావు, దేవుని యొక్క ప్రేమను రుచి చూసినావు. ఇదిగో ఇతరులకు నువ్వు నీ జీవితాన్ని ఇతరులకు తెలియజేస్తున్నావా? అంటారు కదా, నేను దేవుని బిడ్డను అంటారు. ఎట్లయినావు నువ్వు దేవుని బిడ్డగా? ఒకప్పుడు పాపినండి, పాపరోత జీవితంలో జీవిస్తున్నాను, నా బ్రతుకేమీ బాగలేదు, అలాంటి నీచమైన బ్రతుకులో నుంచి నా దేవుడు నన్ను రక్షించినాడు, నేను క్రీస్తు బిడ్డగా మారిపోయినాను, నా పాత జీవితం అంతా వదిలేసి క్రీస్తులో నూతనంగా వచ్చినాను. ఎలా వచ్చావంటేనా, నా పాపం కోసం, నా అపరాధం కోసము నా తండ్రి అలనాడు కల్వరిగిరిలో నిలువెల్లా రక్తాన్ని చిందించినాడు తండ్రి. ఆ తండ్రి చేసిన త్యాగాన్ని నేను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, నైనా ఇంకా పాప జీవితం నాకొద్దు తండ్రి, నువ్వు ఎంతో రక్తాన్ని కార్చినావు నైనా నా కోసము, నన్ను ఎంతగా ప్రేమించినావంటే నా కోసం నువ్వు ప్రాణాన్ని ఇచ్చినావు తండ్రి అని ఆయన సన్నిధానంలో నా పాపములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి, నేను క్రీస్తు బిడ్డగా నూతన జన్మాన్ని జన్మించినాను, నా పాత జీవితం అంతా గతించిపోయింది, ఇదిగో క్రీస్తులో నూతన జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను. క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానం గురించిన సువార్తను ఇతరులు నశించిపోతున్న వారికి నువ్వు తెలియజేస్తున్నావా? నువ్వు ఇలా చెప్పడం ద్వారా నువ్వు కూడా సువార్త సేవకురాలిగా, ప్రత్యేకమైన స్త్రీగా ఉంటావు. నీ రక్షణ నీలోనే పెట్టుకొని నువ్వు దేవుని బిడ్డగానే ఉంటూ ఇతరులకు క్రీస్తు వార్తను చెప్పుకోకుంటే నశించిపోతున్న వారు దేవుని సన్నిధానానికి ఎలా రాగలరు? నువ్వు చెప్పాలి. 4 మాటలైనా నువ్వు సంఘంలో నీ సేవకుడు ఏ రీతిగా బోధించినాడో, దేవుడు నీ కోసం ఏమి త్యాగం చేసినాడో, తన ప్రాణాన్ని ఎలా బలిగా అర్పించినాడో, నీ కోసం ఎలా జన్మించినాడో, నీ కోసం ఎలా తిరిగి ఈ లోకానికి వచ్చినాడో, ఇవన్నీ నువ్వు కనీసం నువ్వు బయటికి పోయి ప్రకటించకపోయినా పర్వాలేదు, కానీ నీ ఇంటి వారికైనా క్రీస్తు బోధను నువ్వు తెలియచేయాలి. ఇదిగో యవన ప్రాయంలో ఉన్నారు కదా నీ బిడ్డలు, దేవుని ప్రేమ రుచి చూడకున్నారు కదా నీ కుటుంబ యజమానుడు. అయ్యా, నేను దేవుని కనుగొన్నానయ్యా, ఆయన ప్రేమను నేను రుచి చూసినానయ్యా, నువ్వు కూడా మారు మనసు పొందుకో, రా దేవుని సన్నిధానానికి రా, మందిరానికి రా, దేవుని యొక్క మాటలు విను, నీ బ్రతుకు మార్చుకో, దేవునికి ఇష్టకరంగా జీవించు, మన కుటుంబాన్ని ఇంకా నూరంతలుగా మెండుగా ఆశీర్వదిస్తాడు దేవుడని దేవుని మాటలు ఎందుకు చెప్పలేకున్నావు?
లోకం బాగలేదమ్మా. లోకానుసారంగా ఎంతో మంది చెడి పడి తిరిగి నశించిపోతున్నారు. ఏవేవో చెడ్డ తలంపులతో ఉన్నారు. తమ్మును తాము ఆత్మహత్య చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను చంపుతున్నారు. ఇదిగో సిగరెట్లని, మందని, గుట్కా అని, ఈ డ్రగ్స్ అని, వీటన్ని అల్లరితో కూడిన ఆటపాటలతో ఈ లోకమంతా ఉంది. అలాంటి లోకంలో మనం జీవించకూడదు. ఇదిగో యవన ప్రాయంలో ఉండగానే క్రీస్తుని నీ సొంత రక్షకునిగా స్వీకరించు. నీ కాపుదల, నీ భద్రత, నీ భవిష్యత్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఏవైనా కానీ అనుకోని సంఘటనలు నీకు ఎదురైనప్పుడు క్రీస్తు నీకు ముందుగా ఉంటాడు. అపవాది వేసే ప్రతి బాణాలన్నింటినీ దేవుడు దూరపరిచి నీకు రక్షణ కవచంగా ఉంటాడు. ఆయన బిడ్డగా ఉండి ఆ అమూల్యమైన రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించు అని ఎంతమంది తల్లులు తెలియజేస్తున్నారండి. తల్లిదండ్రులు తమ బిడ్డలకు నశించిపోవడానికే దావ చూపుతున్నారే కానీ ఇదిగో నిత్య జీవంలోనికి రావడానికి మార్గాన్ని చూపడం లేదండి. ఇక్కడ ప్రత్యేకమైన స్త్రీగా సమరయ స్త్రీని దేవుడు ఏర్పరచుకున్నాడు. తన జీవితాన్నంతటినీ ఇతరులకు తెలియచేస్తూ నా జీవితాన్ని వదిలేశాను, ఇదిగో క్రీస్తులోకి వచ్చాను అని సువార్తను ప్రకటిస్తుంది. మనం కూడా సువార్తను ప్రకటించాలి. ఇంకా చాలామంది ఉన్నారు కానీ సమయానుకూలంగా ఉంది కాబట్టి, సమయం అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తం అయితే మరికొంతమందిని గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామంకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రత్యేకమైన స్త్రీలను గురించి మేము ధ్యానించి ఉన్నాం నాయన. అవును తండ్రి, ఘనురాలైన షునేమి ఘనురాలు తండ్రి, దైవజనులను గుర్తించి తండ్రి వారి పట్ల ఆమె ఇచ్చిన ఆతిథ్యానికైతేనేమి, గౌరవానికైతే తండ్రి ఆ ఊరిలో తండ్రి ఆమె ప్రత్యేకమైన స్త్రీగా తండ్రి మీరు నిలవబెట్టుకున్న విధానానికి స్తోత్రములు నాయన. అంత మాత్రమే కాకోకుండా ఎస్తేరు తండ్రి ప్రాణహాని ఉందని కూడా గ్రహించి తను నశించిపోతాను, నా జనులు రక్షించబడాలి అని చెప్పి 3 దినములు మీ సన్నిధానంలో ఉపవాసం ఉండి తన జనాంగాన్ని రక్షించుకోగలిగింది నాయన. ఇదిగో తండ్రి పాపభూయిష్టమైన జీవితంలో జీవిస్తున్న తండ్రి ఈ సుకారం అనే ఆమెను మీరు రక్షించుకొని తండ్రి ఇదిగో ఒక సేవకురాలిగా తండ్రి మీ మాటలను ప్రకటించుటకు తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి సమరయ స్త్రీని. ఇంకా తండ్రి అనేక మంది స్త్రీలు ఉన్నారు నాయన. మీ చిత్తమైతే తండ్రి మరొకసారి ధ్యానించుటకు తండ్రి సహాయం చేయండి నాయన. వింటున్న మాటలను తండ్రి ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవిస్తూ ఇతరులను తండ్రి మీ వైపుకు నడిపించే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.